అర్జున్ వి కాంట్ రిస్క్ ఎనీమోర్. అమ్మాయిని వెంటనే సేఫ్ హౌస్ షిఫ్ట్ చేయి. నో సార్, ప్లీజ్ వెయిట్. మై ట్రాప్ ఈస్ వర్కింగ్ అవుట్. ట్రాపా? ఆ అమ్మాయి వేరే బోర్డ్స్ ఫేస్బుక్ ద్వారా ఫారూక్ లీక్ చేసిందే నేను సార్. ఏం మాట్లాడుతున్నావు అర్జున్? పులిని వేటాడాలంటే మేకపిల్లని ఎరవేక తప్పదు. వేరేసిన మేకపిల్ల మినిస్టర్ కూతురు అర్జున్. ఎరేసానన్నాను సార్, బలిస్తాననలేదు. గోల్డ్ ఫిష్ నెరవేసి గాజీబాబాని ఇడిపించుకోవాలని ఫారూక్ అనుకున్నాడు. అదే గోల్డ్ ఫిష్ నెరవేసి ఫారూక్ని నేనే హైదరాబాద్కి రప్పించాను. లేడీస్ హాస్టల్ని క్యాప్చర్ చేసి ఆ అమ్మాయిని హాస్టేజ్ కింద తీసుకుంటే గవర్నమెంట్ మొత్తం గుప్పెట్లో ఉంటుందని ఫారూక్ నమ్మాడు. వాడిని పట్టుకోవడానికి ఇదే కరెక్ట్ ఆపర్చునిటీ అని నేను నమ్మాను. ఇది చెప్తే గవర్నమెంట్ ఒప్పుకోదు, సుపీరియర్ సపోర్ట్ చేయరు. అందుకే నా డెసిషన్స్ నేనే తీసుకున్నాను. అంతా అకార్డింగ్ టు మై ప్లాన్ జరుగుతుంది అనుకుంటున్న టైంలో ఫారూక్ బార్కాస్లో ఎక్కడున్నాడో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది వాక్వే, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే ఫస్ట్ వచ్చేదే లేడీస్ హాస్టల్. రైట్, ఇది లేడీస్ హాస్టల్ దగ్గర ఉండే రెండో క్యాంటీన్. ఇదే లేడీస్ హాస్టల్. ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఓ ఎంట్రన్స్ కి అలావా ఇంకో ఎంట్రన్స్ ఉందా? ఇంకేం లేదు. లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా ఇది ఒకటే దారి. మావయ్య టీచర్. హలో, ఇస్మాయిల్, ఫారూక్, అర్జున్కి నువ్వు హైదరాబాద్లో ఉన్నట్టు తెలిసిపోయింది. నిన్న నువ్వు ఉన్న బార్కాస్ హౌస్ మీద వాళ్ళు అటాక్ చేశారు.
రోహిత్ క్యాంపస్ అంతా టైట్ సెక్యూరిటీ పెట్టు. ఫారూక్ ఏ క్షణమైన క్యాంపస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. బి అలర్ట్. अब हमें और होशियार रहना होगा. మనం ఈ క్యాంపస్ లో ఉన్నామని అర్జున్ కి తెలిసి లోపే మనకి ఆ అమ్మాయి కావాలి. ఏంటి కెమెరాస్ అన్ని స్టక్ అయి ఉన్నాయి? ఏదో టెక్నికల్ ప్రాబ్లం, కెమెరాస్ అన్ని చెడిపోయాయి. వాట్? టెక్నికల్ ప్రాబ్లం కాదు, ఇట్స్ ఏ సాబ్టాజ్. ఫారూక్ చేశాడు అంటే ఫారూక్ క్యాంపస్ లోనే ఉన్నాడు. అమ్మాయి ఎక్కడ? ఆర్మీ అంటేనే ట్రస్ట్, కాపాడతామనే నమ్మకం. అదే నమ్మకంతో ఈ ఆపరేషన్ నీకు అప్పగిస్తే నీ సర్వైలెన్స్ లో ఉన్న అమ్మాయి నీకే తెలియకుండా ట్రిప్ కి వెళ్ళిపోయింది. నువ్వు ఫారూక్ కోసం బార్కాస్ వెళ్లి నీ టైం వేస్ట్ చేశావు. ఈ మిషన్ అక్కడే రాంగ్ టర్న్ తీసుకుంది. ఈజంట్ ఇట్ యువర్ ఫెయిల్యూర్? ఫెయిల్యూర్ అని నేను ఆగిపోతే ఫారూక్ అప్పుడే సక్సెస్ అయిపోయేవాడు సార్. నేను ఆగలేదు. ఏంటనేష్ ఇలా వచ్చావు? ఏం లేదు సార్, మీ డాటర్ సిమ్ కార్డ్ స్విచ్ ఆఫ్ వస్తుంది, సెల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఏదో ట్రిప్కి వెళ్ళిందంట ఫ్రెండ్స్తో. మీకు ఏమైనా ఇంటిమేట్ చేసిందా? ఇంటిమేషన్ పర్లేదు, కూర్చో కూర్చో కూర్చో. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నా కూతురు నాతో మాట్లాడి చాలా ఏళ్ళైంది అనీష్. ఆ చార్ధామ్ యాత్రలో నా వైఫ్ ని టెర్రరిస్టులు చంపేశారు కదా. నా పొలిటికల్ రీజన్స్ వల్లే వాళ్ళ అమ్మ చనిపోయిందని తన మనసులో పెట్టేసుకుంది. అక్కడి నుంచి నాతో ఎనీథింగ్ సీరియస్? ఫాదర్గా రెస్పాండ్ అవ్వాలో మినిస్టర్గా రెస్పాండ్ అవ్వాలో తెలియడం లేదు. నా కూతురు కోసం మాత్రమే నా పవర్స్ వాడడం కరెక్ట్ కూడా కాదు. అలా అని నా కూతుర్ని వదులుకోలేను. ఆ నలుగురిని కాపాడడానికి మీకు అన్ని పవర్స్ ఇస్తున్నాను. పిల్లలకేం కాకుండా, డ్రెస్సుకు తెలియకుండా, గాజీ బాబాను వదలకుండా మిషన్ కంప్లీట్ చేయండి. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో మినిస్టర్ గారు కూడా తెలియదు అర్జున్. తను మిస్సింగ్ అని ప్రెస్ కి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఇంకొక 2 days లో గాజీ బాబాని మనం ఉరితీపోతున్నాం. నౌ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ హర్. ఐ విల్ ట్రాక్ హర్ సార్.